గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి ఆయన అనారోగ్య కారణంగా కన్నుమూయడం జరిగింది. 1994లో టీడీపీ నుంచి రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ప్రజల మనిషిగా ఆయన మంచి పేరు కూడా పొందారు. అయితే ఆయన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా రాంభూపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం గిద్దలూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే 1994లో టీడీపీ నుంచి రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా ఆ తర్వాత మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి గారు కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన ఎలాంటి అనారోగ్యంతో ఇలా చనిపోవడం జరిగింది? కౌసల్య, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి నేడు ఉదయం కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతానికి ఆయన మరణించినట్టు ఈ తెల్లవారుజామున తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు కూడా రేపు జరిగే అవకాశం ఉంది. ఆయన 1994లో గిద్దలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామంలో భాగంగా ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఏదైతే పిడతల రాంభూపాల్ రెడ్డి ప్రజల మంచిగా పేరు పొందారు. సత్వరం ఏదైతే ప్రజలు వెళ్లి ఈ సమస్య ఉంది అని చెప్పగానే సత్వరం స్పందించేవారు. వ్యవసాయం పట్ల ఆయనకి ఎక్కువ మక్కువ ఉండేది. వ్యవసాయానికి సంబంధించిన రైతులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం కానీ, రైతు సంఘాలు ఏర్పాటు చేయడం కానీ, రైతులకు భూసార పరీక్షలు చేయడం కానీ, ప్రధానంగా నియోజకవర్గంలో రైతుల అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన చేసిన సేవలను ఒకసారి గమనించినప్పుడు ఆయన గిద్దలూరు రూరల్ బ్యాంకు ప్రెసిడెంట్ గా చేశారు. గిద్దలూరు సహకార సొసైటీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. రూరల్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. రైతుల కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఏదైతే నియోజకవర్గంలో 94-99 వరకు ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోడ్లు కావచ్చు, సబ్ స్టేషన్లు కావచ్చు, ఏదైతే పిహెచ్సీలు కావచ్చు, ఏదైతే బ్యాంకు కార్యాలయాలు, స్టేట్ బ్యాంకు కార్యాలయాలు కావచ్చు, ఇలా రాచర్ల ఇలాంటి కార్యక్రమాలు బాగా చేశారని పేరు పొందాడు. అదే కాకుండా ఆయన 1973-80 మధ్య కాలంలో టొబాకో కంపెనీ స్థాపించి పలువురికి ఏదైతే ఆయన ఉపాధి కల్పించారు. రాచర్ల మండలంలో ఆకివీడ్లో స్టేట్ బ్యాంక్ కార్యాలయము, పిహెచ్సి లాంటివి ఏర్పాటు చేశారు. అయితే 1990లో ఒక పెద్ద భారీ తుఫాన్ వచ్చి ఏదైతే బెస్తవారిపేట మండలంలో ఒక గ్రామం ఏదైతే ఒక పుట్టికాయగుల్ల అనే గ్రామ పంచాయతీలో తుఫాన్ ప్రభావంతో ఏకంగా ఊరు కొట్టుకొని పోవడం, అక్కడ ఏదైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా అక్కడ ఆ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పునరావాసం కల్పించారు. ఆ ప్రాంత ప్రజలకు గృహాలు కట్టించారు, ఆర్థిక సాయం అందజేశారు. ప్రజల మనిషిగా ప్రజలతో మెప్పు పొందిన ఎమ్మెల్యేగా ఆయన పేరు గిద్దలూరు రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే పిడతల కుటుంబంకు ఏదైతే పిడతల కుటుంబం గిద్దలూరు రాజకీయాలకు అవినావ సంబంధం ఉంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల భాగంగా ఆయన రాజకీయాలు మానుకున్నారు. పిడతల కుటుంబం నుంచి సాయి కల్పనారెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత పిడతల రంగారెడ్డి భరణం ఇలాంటి వ్యవహారాలన్నీ తర్వాత ఆ కుటుంబం ఈయన రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా పనిచేస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి క్లాస్మేట్ అంటూ కూడా గతంలో ప్రచారం జరిగింది. మొత్తం ఇదైతే వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు గిద్దలూరు ఎమ్మెల్యే ఏదైతే పిడతల రాంభూపాల్ రెడ్డి ప్రజల మనిషిగా పేరు పొందారు. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా రాంభూపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించడం జరిగింది. శుక్రవారం గిద్దలూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే 1994లో టీడీపీ నుంచి రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవగా ఆ తర్వాత మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. గిద్దలూరు రూరల్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా, రాచర్ల ఎంపీపీగా పనిచేశారు. గిద్దలూరు సహకార సొసైటీ ప్రెసిడెంట్ గా రైతులకు ఎనలేని సేవలు చేశారు. రైతు సంఘం స్థాపించి రైతుల భూములకు భూసార పరీక్షలు చేయించారు. సహకార సంఘ ప్రెసిడెంట్ గా రైతులకు రుణాలు అందించి
రైతుల అభివృద్ధికి కృషి చేశారు. 1973 నుంచి 1980 కాలంలో టొబాకో కంపెనీ స్థాపించి పలువురికి ఉపాధి కల్పించారు. 1994లో గిద్దలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రాచర్ల మండలంలో రాచర్ల కొండపై ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేయించారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయించారు. రాచర్ల మండలం ఆకివీడులో స్టేట్ బ్యాంక్ కార్యాలయం, పిహెచ్సి ఏర్పాటు చేయించారు. 1995లో బెస్తవారిపేటలో మండలంలో పుట్టి కాయగుల్ల గ్రామ పంచాయతీలో తుఫాన్ ప్రభావంతో పెద్ద కట్ట చెరువు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు పునరావాసం కల్పించారు ఆయన. అయితే తుఫాను ప్రభావంతో సర్వం కోల్పోయిన బాధితులకు గృహాలు కట్టించారు. అలాగే ఆర్థిక సహాయం అందించారు. ప్రజల మనిషిగా ప్రజా సమస్యలకు సత్వరం స్పందించేవారు. పిడతల రాంభూపాల్ రెడ్డి కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీలో సిఈసి మెంబర్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు.